పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అంటే ఎవరిలో అయితే ఈ అంగస్తంభన సమస్యకి ఎటువంటి మెడిసిన్స్ వాడుతున్నా సెక్షువల్గా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వక ఇబ్బంది పడుతున్నారు, అటువంటి వాళ్ళలో ఉన్న బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. అసలు ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనేది ఎవరిలో చేస్తారు అండ్ ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ చేయడానికి ముందు పేషెంట్ హెల్త్ కండిషన్ ఎలా ఉండాలి అండ్ ఈ సర్జరీ చేసిన తర్వాత సెక్షువల్గా ఈ ఈ కలవటానికి ఎన్ని రోజులు టైం పట్టిద్ది అండ్ పోస్ట్ సర్జరీ ఉండే ఇబ్బందులు ఏమిటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్గా చెప్తాను. ముందుగా పినైల్ ఇంప్లాంట్ సర్జరీ అనంటే ఎవరిలో అయితే ఎటువంటి వైగ్రా ట్యాబ్లెట్స్ కానివ్వండి లేకపోతే PDE5 ఇన్హిబిటర్స్ అంటారు, అటువంటి ట్యాబ్లెట్స్ ఈ అంగస్తంభన సమస్యకి ఎంత డోసులో వాడుతున్నా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారు, అటువంటి పేషెంట్స్లో చేసే బెస్ట్ అండ్ పర్మనెంట్ సొల్యూషన్ కోసం చేసే సర్జరీయే ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీ. సో ఈ పినైల్ ఇంప్లాంట్ సర్జరీలో ఎవరిలో అయితే ఈ ట్యాబ్లెట్స్ వాడతా సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళలో పెన్నిస్ లోపల కార్పోరా క్యావర్నోజా అనే బ్లడ్ సప్లై వచ్చే బాడీస్ ఉంటాయి, కార్పోరల్ బాడీస్ అని. ఆ కార్పోరల్ బాడీస్లో ఈ 2 ఇంప్లాంట్స్ అనేది పెడతాము. సో ఈ సర్జరీ చేయటానికి ముందు ఖచ్చితంగా అంగస్తంభన సమస్య ఉన్న వాళ్ళలో ఎవరిలో అయితే ట్యాబ్లెట్స్ వాడినా కూడా వాళ్ళకి ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వట్లేదు, అటువంటి వాళ్ళలోనే ఈ సర్జరీ అనేది చేయాలి. అంతేగాని జస్ట్ ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ లేదా అంగస్తంభన సమస్య వచ్చిన ప్రతి ఒక్కళ్ళలోనూ ఈ సర్జరీ అనేది అవసరం ఉండదు. ఎందుకనంటే 100లో 70 నుంచి 75 మంది పేషెంట్స్కి నార్మల్గా ట్యాబ్లెట్స్తోనే వాళ్ళ ప్రాబ్లం అనేది క్లియర్ అయిపోయింది. ఎవరైతే ఆ 25 to 30 పేషెంట్స్ 100లో ట్యాబ్లెట్స్ వాడుతున్నా ఆ ప్రాబ్లం క్లియర్ అవ్వదు, కేవలం వాళ్ళలో మాత్రమే ఈ సర్జరీ చేయాల్సి వచ్చింది. సో అందరికీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం ఉన్న అందరికీ ఈ సర్జరీ అవసరం లేదు. అండ్ సెకండ్ వచ్చేసి ఈ సర్జరీ అనేది ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే చేయొచ్చు. 35 ఇయర్స్ నుంచి 30 ఇయర్స్ నుంచి 70-75 ఇయర్స్ ఏజ్ గ్రూప్ దాకా ఎవరిలో అయినా చేయొచ్చు. అంతేగాని ఈ సర్జరీ చేయడానికి ఈ ఏజ్ గ్రూప్లోనే చేయాలన్న రూల్ కానీ లేకపోతే ఈ ఏజ్ గ్రూప్లోనే చేయాలన్న రిస్ట్రిక్షన్స్ కానీ ఏం లేదు. ట్యాబ్లెట్స్ వాడుతున్నా ప్రాబ్లం క్లియర్ అవ్వకపోతే ఏ ఏజ్ గ్రూప్లో అయినా సరే ఈ సర్జరీ చేయొచ్చు. థర్డ్ వచ్చేసి ఈ ప్రాబ్లమ్ను ఈ సర్జరీ చేయాలి అనంటే ఖచ్చితంగా షుగర్ కానీ బీపీ కానీ ప్రాబ్లమ్స్ ఏదైనా ఉంటే అటువంటి వాళ్ళు ఖచ్చితంగా షుగరు బీపీ అనేది కంట్రోల్లో ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి షుగరు బీపీ అనేది మినిమమ్ 140-150 కన్నా షుగర్ కంట్రోల్లో ఉండాలి. బీపీ కూడా 150/100 కన్నా బీపీ కూడా తక్కువగా ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు. సెక్షువల్గా పెన్నిస్ మీద కానివ్వండి లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్, అట్లాంటి ఇన్ఫెక్షన్స్ కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ ఉండకూడదు.